పాప్కార్న్ 2 అవర్స్ రన్ టైమ్తో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే పెద్దగా నచ్చలేదండి. లాజిక్స్ లేవు. చూసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అన్ని లో లెవెల్లో ఉంచుకొని ఓటీటీ కాబట్టి ఒకసారి చూస్తానంటే చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డైలాగ్స్లో అడల్ట్ కంటెంట్ అయితే ఉంది, అది తప్ప మిగతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆస్తమా ఉన్న సమీర్న అలియాస్ అవికా గౌర్తో హీరో సాయి రోనక్ లిఫ్ట్లో ఇరుక్కుంటారు. అప్పుడు ఏం చేశారు, వాళ్ళు ఎలా బయటపడ్డారు, బయట పడగలిగారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: మూవీ మొత్తం మాక్సిమం పోర్షన్ హీరో హీరోయిన్ అయిన సాయి రోనక్ గారు అవికా గౌర్లతోనే ఉంటుంది. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఆకట్టుకుంటాయి. అవికా గౌర్ కోసం తెలిసిందే, హీరో సాయి రోనక్ గారి కోసం ఆల్రెడీ చెప్పాను ఇతని ఇంతకు ముందు మూవీ రివ్యూస్ లో. ఇతనికి మంచి సినిమా ఒకటి పెడితే పెద్ద స్టార్ హీరో అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో వీళ్ళ మధ్య వచ్చే కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ ఇంప్రెస్ చేస్తాయి. మెచ్చుకోదగిన విషయం ఏంటంటే అంత చిన్న స్పేస్ ఉన్న లిఫ్ట్ లో షూట్ చేయాలంటే డిఫికల్ట్నే. దానికి మళ్ళీ వేరొక సెట్టింగ్ ఏదో చేసి ఎడిటింగ్ లో ఆ సీన్స్ ని కలిపేస్తారు. ఈ సినిమాలో ఎక్కడా కూడా లిఫ్ట్ లో కాకుండా వేరే చోట షూట్ చేశారనే ఫీల్ అయితే రాకుండా సినిమాటోగ్రఫీతో బాగానే జాగ్రత్త పడ్డారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఆర్ గుడ్. మైనస్ పాయింట్స్: స్టోరీ వైజ్ వెరీ వెరీ సింపుల్. ఇదే లిఫ్ట్ అనే కాన్సెప్ట్ తో అనసూయ గారు థ్యాంక్ యూ బ్రదర్ అనే ఆహా ఒరిజినల్ తో తలపోటు తెప్పించారు. ఈ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ పెద్దగా ఏం ఫీల్ అవ్వలేకపోయాను. లిఫ్ట్ లో ఇరుక్కున్న పాయింట్ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్, కానీ ఆ తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఎంగేజింగ్ నెరేషన్ అయితే లేదు. రైటింగ్ స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. ఏది కూడా న్యాచురల్ గా కాకుండా సరే ఈ పాయింట్ చెప్పాలనుకుని చెప్పడం కోసం ఎక్కడ లేని ఇలాజికల్ సీన్స్ తో లింక్ చేసి ఓవర్ గా అనిపించేలా తీశారు. హీరో హీరోయిన్ ఫస్ట్ టైం లిఫ్ట్ లో మీట్ అయినప్పుడు ఇర్రిలవెంట్ కాన్వర్సేషన్ గా అనిపించింది. మూవీ ల్యాక్స్ స్ట్రాంగ్ ఎమోషన్స్. లిఫ్ట్ లో ఇరుక్కుంటే వెంటనే ఫోన్ చేయాలనే థాట్ ఆడియన్స్ లోనే వస్తుంది. ఆ ఫోన్ కోసం వీళ్ళు మాట్లాడేది లిఫ్ట్ లో ఇరుక్కున్న చాలా సేపటి తర్వాత, అది కూడా బేస్మెంట్ లో సిగ్నల్స్ రావట్లేదు అన్న ఒక సిల్లీ పాయింట్ తో. సాంగ్స్ కూడా ఎక్కువ అనిపించాయి. రన్ టైం కూడా 2 అవర్స్ కాకుండా రిపీటెడ్ గా అనిపించే కొన్ని సీన్స్ ని తీసేసి ఉంటే బాగుండేది. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓటీటీనే కాబట్టి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తానంటే ట్రై చేయండి. పాప్కార్న్ నాట్ కుక్డ్ వెల్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.